వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేలా గుణాత్మక విద్యను బోధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తూ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయని చెప్పారు. అయినా విద్యార్థుల్లో ప్రస్తుత పోటీ ప్రపంచ స్థాయికి తగినట్టుగా ప్రతిభ కనిపించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు వారిలో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందిస్తూ గుణాత్మక విద్యను బోధించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. తన తల్లిదండ్రులు చిట్ల ప్రమీల జీవన్ రాజ్ పేరిట నెలకొల్పిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో బుధవారం పెర్కిట్లో విద్యాస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మండలం పరిధిలోని 21 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ మోడల్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధించే 140 మంది ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాల పెంపుపై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నిపుణులచే ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, డిఓ దుర్గాప్రసాద్, డిఐఈఓ రఘురాజ్, డిపిఓ జయసుధ తదితరులు హాజరయ్యారు. తాము బోధించే సబ్జెక్టులను ఇంగ్లీష్ భాషలో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో వారి సామర్థ్యాలను పెంపొందించేలా ఎలా బోధించాలి అనే అంశాలపై హైదరాబాద్ నుండి వచ్చిన రిసోర్స్ పర్సన్లు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సెషన్ల వారీగా శిక్షణా తరగతులు కొనసాగాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నప్పటికీ విద్యార్థుల్లో ప్రస్తుత పోటీ ప్రపంచ స్థాయికి తగినట్టుగా ప్రతిభ కనిపించడం లేదని ఒకంత ఆవేదన వెలిబుచ్చారు. గుణాత్మక విద్యా బోధన, అభ్యసన సామర్థ్యాల పెంపుతో పరిస్థితిలో మార్పు వస్తుందని కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన అనేక సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుణాత్మక విద్య పాఠశాల స్థాయిలో సాధించాలంటే ఆయా విషయాల్లో నిర్దేశించిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు ఖచ్చితంగా తరగతి గది ద్వారా మాత్రమే సాధించవలసి ఉంటుందని, అప్పుడే లక్ష్య సాధన సిద్ధిస్తుందని స్పష్టం చేశారు.
దీనికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు, రోజువారీ పీరియడ్ ప్రణాళికలతో బోధనాభ్యసన ప్రక్రియలను మదింపు చేసుకొని పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని సూచించారు. పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ముఖ్య కర్తవ్యంగా ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాలన్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో 90% పైగా మార్కులు సాధిస్తున్న అనేక మంది విద్యార్థులు పై చదువులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మాత్రం ప్రవేశ అర్హత పొందలేకపోతున్నారని, విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలు పెంపొందించబడకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ప్రతి ఏటా సుమారు 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ ఉండగా వారిలో అతి కష్టంగా 1,00,000 మందికి మాత్రమే కొలువులు లభిస్తున్నాయని తెలిపారు. పాఠశాల విద్యా స్థాయి నుండే విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, సాధారణ విద్యార్థులు కూడా తమ ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరేందుకు దోహదపడుతుందని ఆకాంక్షించారు. తమ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుతాయన్నారు. ముఖ్యంగా పేద, దిగువ, మధ్యతరగతికి చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యా బోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కమిషనర్ పార్థసారథి నొక్కి చెప్పారు. బట్టి పట్టే విధానం దూరమై ప్రాథమిక స్థాయి నుండే అభ్యసన ఫలితాలు, సామర్థ్యాల పెంపు దిశగా కృషి జరగాలన్నారు. అంతకుముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథిని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఏ మీడియంలో టీచ్ చేస్తున్నాం అన్నది ప్రధానం కాదు. తెలుగులో టీచ్ చేసినా, ఇంగ్లీష్లో టీచ్ చేసినా మనం సబ్జెక్ట్ని ఎలా టీచ్ చేస్తున్నాము, విద్యార్థులు ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారు, వాళ్ళ నిజంగా వాళ్ళ మైండ్స్ ఓపెన్ అవుతున్నాయా, వాళ్ళ తెలివితేటల్లో ఏమైనా తేడా ఉందా, ఏదైతే మనం లేటెంట్గా ఉన్నాయి పిల్లలు అంతర్గతంగా ఉన్నది. అసలు విద్యార్థి అనే అంతర్గతంగా ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది, ఐక్యూ ఉంటుంది. దాన్ని వెలికి తీయడమే విద్య అంటూ ఉంటాం. మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము? ఎప్పుడు మనం క్లాస్ రూమ్లో పొడవెంత, వెడల్పెంత, కాంపౌండర్ పొడవెంత, వెడల్పెంత, మనకు బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయా, చైర్స్ ఉన్నాయా, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. కానీ అసలు విషయం ఏం జరుగుతూ ఉంది ఒకసారి మనం సమీక్షించుకుంటే బాగుంటుంది అనే అంశం మీద నేను ఆలోచించడం, కాస్త స్టడీ చేయడం, నాలో నేను కొంత అంతర్మదనం పడడం, అది ఇంట్రాస్పెక్షన్ అంటాం. ఏం జరుగుతూ ఉంది అనేది నాలో కూడా ఆలోచన మొదలైంది. పిల్లల్ని చూద్దామా, ఓరన్ని పుస్తకాలు మోస్తూ ఉన్నారు, గాడిద శాఖలు చేస్తున్నట్టే అనిపిస్తుంది. స్టూడెంట్స్ చూస్తే స్కూల్కి వెళ్తా ఉన్నారు, మెజారిటీ బయానాడు అటెండెన్స్ కూడా బాగుంటుంది, ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ మధ్య అయితే 90% కన్నా తక్కువ ఎవరు రిపోర్ట్ చేయడం లేదు. స్కూల్స్ పాస్ పర్సెంటేజ్ కూడా 90. మీ హై స్కూల్లో కూడా 90% ఉండొచ్చు. పిల్లలకి 9.5, 9.6, 9.8 ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి మా కాలంలో అయితే సెకండ్ క్లాస్ వస్తేనే గొప్ప, ఫస్ట్ క్లాస్ వస్తేనే గొప్ప. నాకు 52% వచ్చింది SSCలో. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి 40. మీరే నా బలం, నా బలగం అని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వెనుకబడిన తరగతుల్లో తాను ఒకడినని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలందరూ తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. డిచ్పల్లి మండలం వర్దీపూర్ శివారులోని బృందావన్ గార్డెన్స్లో రూరల్ నియోజకవర్గం భారతీయ రాష్ట్ర సమితి మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ను మున్నూరు కాపు సంఘాలు కలిసి గజమాలతో ఘనంగా సన్మానించి రైతు నాగలిని బహూకరించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, మీ ముందుకు ఒక బీసీ బిడ్డగా, మున్నూరు కాపు బిడ్డగా ఈ ఎన్నికల్లో 5వసారి శాసనసభ్యులుగా ఎన్నిక కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారన్నారు. మీరందరూ కలిసి నన్ను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. వెనుకబడిన తరగతుల జాబితాలో తాను కూడా ఒక ఎమ్మెల్యేనని, నాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల సహకారంతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన అన్నారు.
మున్నూరు కాపులు ఆశీర్వదించి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతుల అభ్యున్నతి కోసం పాటుపడ్డ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. రైతుల కొరకు రైతు బంధు, రైతులకు ఉచిత విద్యుత్తు 24 గంటలు అందిస్తూ రైతు బీమా, రైతు పెట్టుబడి సాయం ఎకరానికి 16,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఒక బీసీ బిడ్డగా తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మున్నూరు కాపులందరూ అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ పట్టణ మున్నూరు కాపు అధ్యక్షులు, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్మోహన్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవన్న, జిల్లా నాయకులు పట్వారి లక్ష్మణ్, బాజిరెడ్డి రమాకాంత్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, కార్యదర్శి బుస్సాంజనేయులు, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, వివిధ గ్రామాల మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లు, జిల్లా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. రావడానికి భయపడుతున్నారు. కారణం ఇంతమంది పదం నాకుందని బాధ్యత కూడా కనుక ఇంతమంది పదం ఉందని భయపడి వాళ్ళ భయం అట్లే ఉంచాలి. వాళ్ళ భయం అట్లే ఉంచాలా. వాళ్ళు ఓడిపోయా ఉంచాలి. వాళ్ళు నేను ఇట్లా గెలిచే బాధ్యత నేను ఏ కూడా పనులు ఓటు వచ్చే ఈ నెల 30వ తేదీ నాడు నాకు ఇంటికి వెళ్ళి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటు తప్పకుండా వేయాలని ఏం కోరుతున్నది. చాలా మంది పిల్లలు చదువుకోవాలి. మనం నా దగ్గర స్కూళ్ళు ఉన్నాయి, హెచ్ఎన్ స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్లో వేయండి. 100 మంది నేర్పిస్తున్న స్కూల్లో ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారి స్కూల్లో చదువుకోవడానికి అడ్మిషన్ దొరికితే 10-12 ఏళ్ళ దాకా అప్పటిగా చదువుతాం. అది పెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని ఉపయోగించుకోవాలి. మేము దళితులు ఉపయోగించుకున్నారు, పంజాబ్ ఉపయోగించుకున్నారు, కానీ మన ముందు తప్పని ఉపయోగించుకుంటారు. మనం చాలా చదువుకోవాలా, పెద్ద పెద్ద నాయకులు కావాలా, పెద్ద పెద్ద లీడర్లు కావాలా. అయితే మన గౌరవం ఉంటుంది. మన కరీంనగర్ కాపాడుకున్నారు. వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో పైకి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనవాలి. వీళ్ళందరూ మన ప్రజాప్రతినిధులు. మన ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలంతా మరోమారు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలు పెరగడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. మిగిలిన సమస్యలను సైతం మరోమారు సీఎంగా కేసీఆర్ అయ్యాక అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేశాడని, మూడోసారి సైతం కేసీఆర్ను సీఎం చేయాలని ఆయన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని, 3 DAలు మంజూరు చేసుకోవడానికి గాను ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. పెండింగ్ బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వంతో చర్చించామని, త్వరలోనే వాటి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ఈ సమావేశంలో PRTU జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వీరమల్ల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు, రిటైర్డ్ టీచర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం బీఆర్ఎస్ ఓటేసి మళ్ళీ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విధంగా మనం చేయగలిగితే మనకు మంచి ఫిట్మెంట్తోని బీఆర్ఎస్ సాధించే అవకాశం ఉంటుందనే విషయాన్ని నేను మీకు తీసుకొస్తా ఉన్నా. ప్రజలు కూడా ఆలోచన చేయండి. తాగునీటి సమస్య ఎన్నో గ్రామాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుండే. ముఖ్యంగా వేసవికాలం వచ్చినప్పుడైతే చాలామంది తల్లడిల్లేవాళ్ళు, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. అటువంటి వాతావరణాన్ని దూరం చేసి మరి ఇల్లుకు
భగీరథ మిషన్ను స్థాపించి దాని ద్వారా ప్రతి ఇంటికి నల్ల ద్వారా వాటర్ సరఫరా చేసే విధానం తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చుకోవాలి. అదేవిధంగా మరి సాగునీటికి కూడా పంటలకు మంచి నీటి వసతి కల్పించి మరి వరి ఎన్నో రేట్లు ఎక్కువగా గతం కంటే ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని నేను మీ దృష్టి తీసుకొస్తా ఉన్నా. వ్యవసాయం అభివృద్ధి మరి భారతదేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందని చెప్పక తప్పదు. అదేవిధంగా నిరంతరం నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చి పంటలకు బాగా పండించే విధంగా కరెంటును కూడా సరఫరా చేయడం కేసీఆర్ ప్రభుత్వానికి చెల్లిందనే విషయాన్ని నేను మీ దృష్టి తీసుకొస్తా ఉన్నా. ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అందరూ కూడా జీవోలు వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ తోడు డిఏలు అయితేంది, అదేవిధంగా పెండింగ్ బిల్లులు అయితేంది, అదేవిధంగా పిఆర్సీ మంచి ఫిట్మెంట్తో పిఆర్సీ అయితేంది, వీటినన్నీ మరి 398 వాళ్లకు నోషన్ ఇంక్రిమెంట్లు ఇప్పించడం అయితేనేమి, వీటన్నిటిని గురించి మేము గట్టిగా కృషి చేస్తూ ఉన్నాం. తద్వారా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వీటిని సంబంధించినటువంటి ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. ఓటు హక్కు దేశ సంక్షేమానికి, అభివృద్ధికి పునాది లాంటిదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి తెలిపారు. బుధవారం నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు దేశ సంక్షేమానికి, అభివృద్ధికి పునాది లాంటిదని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దేశం, రాష్ట్రం, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలకు సుపరిపాలన అందించే ఒక మంచి లక్షణాలు కలిగిన అభ్యర్థిని ఎన్నికల సమయంలో ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. యువత ఓటు వినియోగించడంలో నిజాయితీని ప్రదర్శించాలని సూచించారు. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ మాట్లాడుతూ వయోజనులైన ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి మంచి నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. మీ గ్రామాల్లో ఓటు హక్కుపై ప్రజలను చైతన్యవంతులను చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సిబిసి ఎఫ్పిఓ బి ధర్మానాయక్ సూచించారు. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తోంది, మన భవితను తిరగరాస్తుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ పద్మశ్రీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అయినా కూడా కొత్తగా మీకందరికీ ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తానే ఉంటాము. మరి ఫీల్డ్లో ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయ్యేది మీ పరంగా మీరంతా ఇప్పుడు కొత్తగా ఓటర్ పొంది ఈ సంవత్సరం ఓటర్ వినియోగించుకున్న వ్యక్తులే ఇందులో చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి వారి పరంగా వారి తరఫున ఓటర్కు ఎథికల్గా, నైతిక విలువలతో ఉపయోగించుకునే విషయాన్ని నేను ఒక 2-3 మాటల్లో చెప్తాను. సరే, మీకు అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 90% రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు, అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి తక్కువ ఉంటారు. ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెకు పోయినా, ఎక్కడ పోయినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ఓటరు ఒక పార్టీకి అప్లికేషన్ అయి ఉన్నారు. అంటే ఒక 10-20 సంవత్సరాల క్రితము సరే ఓటర్కు వినియోగించుకునే వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక వారం, ఒక 2-3 డేస్ ముందు అడగడం, వదిలేయడం, వారికి నచ్చిన వ్యక్తికి ఓటు వేయడం అనేది జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ప్లస్ బోధన్ పట్టణంలో ఈ నెల 2న యువగర్జన నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే షకీల్ అమీర్ చెప్పారు. ఈ యువగర్జన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ మైదానంలో ఈ నెల 2న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఈ యువగర్జనకు నియోజకవర్గంలోని విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇల్లు పోయి అలా కాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇంటికి పోయి మళ్ళీ డైరెక్ట్గా కండువా వేసుకోమంటున్నాం, ఫోటో వేసుకో అంటే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఈరోజు తిరుగుతూ ఉన్నారు. ఒక మంచి ఇంటికి సుదర్శన్ రెడ్డి గారు పోయిండు. మా వాడు అక్కడ ఒకడు ఉంటే అన్న ఇలా ఇంట్లో 2 ఊట్లు ఉన్నాయి, మళ్ళీ సుదర్శన్ రెడ్డి గారు 6 గంటలు అలా ఇంట్లో కూర్చున్నాడని చెప్పిండు. 6 గంటలు ఎందుకు కూర్చున్నాడని నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసిన. ఏమన్నా మీ సార్ 6 గంటలు కూర్చున్నాడు అంట, ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి, అంతా కూడా పెద్దగా ఏం లేదు అంటే, కాదు సార్ ఆయనకు కూర్చుంటే లేవనికి వస్తలేదు, అందుకే కూర్చున్నాడు 6:30 గంటలని ఆయన అని చెప్తా ఉన్నాడు. అయితే మీరు ప్రజలు దయచేసి గమనించాలా, మీ చరిష్మా ఏముంటుంది? సుదర్శన్ రెడ్డి గారు రజనీకాంత, సుదర్శన్ రెడ్డి గారు చిరంజీవియా, సుదర్శన్ రెడ్డి గారు ప్రజలకు ఏమైనా సేవ చేసిండ్రా, ఏదైనా గరీబ్ పిల్ల పెళ్లి చేసుకున్నారా, లేకపోతే ఒక గరీబ్ పిల్లలు పెళ్లి చేసిండ్రా, లేకపోతే ఒక దవాఖానాలో ఒక గరీబ్ మనిషి అడ్మిట్ ఉంటే మళ్ళీ అక్కడ పోయి బిల్ కట్టిండ్రా, ఒక పేద కుటుంబంలో స్కూల్ ఫీజు కట్టాలంటే ఎక్కడైనా కట్టిండా? కనీసం ఒక నీళ్ళు దాగిపియలేని వ్యక్తి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలకు విరుద్ధంగా నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు సిఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళి పాటించకుండా అక్రమంగా తరలించే వాటన్నింటినీ సీజ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగర శివారు సరిహద్దుల వద్ద పోలీసులు సిఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా వినాయక్ నగర్ వద్ద పోలీసులు సిఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి 2 వీలర్స్, 4 వీలర్స్ను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే అనుమానితంగా వెళ్లేవారిని సైతం ఆపి వారి బ్యాగ్లను తనిఖీలు చేశారు. వాహనాల్లో విలువైన వస్తువులు, అధిక మొత్తంలో డబ్బును, ఇతర విలువైన సామాగ్రిని సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. నగర సరిహద్దుల్లో ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బుతో వెళితే, ఇతర విలువైన సామాగ్రి తీసుకువెళ్తే, ఎలాంటి ఆధారాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. 10 లక్షల పైన డబ్బులు, ఆభరణాలు, విలువైన వస్తువులు తీసుకువెళ్తూ ఆధారాలు చూపని ఎడల వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందజేస్తామని వివరించారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. బ్యాక్ టు న్యూస్. దివ్యాంగుల మద్దతు మరువలేనిదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. ప్రతి సంక్షేమ పథకాల్లో మీకు తొలి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. మీ ఓటుతోనే బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అవ్వాలని ఆకాంక్షించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని కమ్యూనిటీ హాల్లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. దివ్యాంగుల కష్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించారని చెప్పారు. ఎటువంటి పని చేయాలన్నా ఇబ్బంది అవుతుందని, వారు ఎవరికీ భారం కాకూడదని, ఆర్థిక ఇబ్బందులను గుర్తించి దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక పింఛన్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. 900 रुपए तो सीधा सिलेंडर को जा रहे हैं,
ये सोच के केसीआर साहब आगे आने वाले दिनों में आपको 400 रुपए में सिलेंडर मिलेगा। और कोई बीमार हो जाते हैं, जो बीमार नहीं होते उनको उसकी अहमियत पता नहीं चलता। जो बीमार हो जाते, एक तरफ बीमारी से परेशानी, एक तरफ हॉस्पिटल में पैसे भरने के लिए परेशानी, गरीबी की वजह से घर में पैसे नहीं रहता। हॉस्पिटल में जब तक आप 1 लाख रुपए 50,000 रुपए भर्ती नहीं करेंगे तब तक वो पेशेंट को हाथ पे नहीं लगाएगा। ऐसा हमारे गरीब भाई बहनों को 15 लाख रुपए तक फ्री ट्रीटमेंट इस गवर्नमेंट आने वाले दिनों में देंगे। अगर कोई गुजर गए अभी तक रहे। ముధోల్ నియోజకవర్గంలో ఎస్టీ నిధుల దుర్వినియోగం జరిగిందని బీజేపీ ఆరోపణ చేసింది. బీజేపీ చేసిన కౌంటర్కు బీఆర్ఎస్ నాయకులు ఎన్కౌంటర్ చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఎస్టీ నిధుల దుర్వినియోగంపై బీజేపీ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు తమదైన రీతిలో సమాధానం చెప్పారు. విడుదలైన ఎస్టీ నిధుల నుండి రోడ్ల నిర్మాణాలకు 4 కోట్లను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఎస్టీ హ్యాబిటేషన్ లేని ఏరియాలో రోడ్లకు వినియోగించిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో సంతృప్తి చెందని బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు మాట్లాడుతూ నిధులు సక్రమంగా సద్వినియోగం చేసినట్లు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గారికి బంధువు నేను ఒక్కనే కాదు, గౌరవ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ గడ్డెన్న కాక గారు గత 60 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నారు. ఆయనకు నియోజకవర్గ ప్రజలకు ఏర్పడ్డ అనుబంధమే ఇవాళ నియోజకవర్గంలోని దాదాపు 3 లక్షల పైసలకు జనాభాకి బంధుత్వం ఏర్పడ్డది. విఠల్ రెడ్డి బంధువుగానే చూస్తారు. వీళ్ళందరినీ బంధువుగా చూడడం వల్లనే మీరు ఇంకో చెప్పారు, ఏదైతే వాలేగాం నుంచి రంగారి గుడిసెలకు వేసిన రోడ్డుకు ఎమ్మెల్యే గారికి కూడా భూములు ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే గారి బంధువులు అని చెప్పాను కదా నేను. నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఆయన బంధువులే. కానీ రంగారి గుడిసెల నుంచి పోయే రోడ్లో ఆ పిప్రి ల్యాండ్లో ఎమ్మెల్యే గారికి ఏ ఒక్క గుంట భూమి ఉన్నట్టు మీరు నిరూపించినా కూడా ఆ భూమి మీరు చెప్పిన వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మీరు ఇంతటితోటి అంటే ఇది విమర్శలు ప్రతి విమర్శలకే. భారతదేశ స్వాతంత్ర సమరయోధులు, తొలి ఉప ప్రధాని, జాతీయ సమైక్యతకు పాటుపడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలంలోని టానాకలాన్ గ్రామంలో భారత స్వాతంత్ర సమరయోధులు, తొలి ఉప ప్రధాని, జాతీయ సమైక్యతకు పాటుపడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం బీజేవైఎం నాయకుడు సూర్యకిరణ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, గుండా శ్రీనివాస్, సాయి కిరణ్, భరత్, భాస్కర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు స్వాతంత్రం రావడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ రకంగా అయితే నిజాం నవాబు మెడలు వంచి తెలంగాణను సపరేట్ చేయడం జరిగిందో అదే రకంగా మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ పాలన జరిపి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్కు వచ్చిన సందర్భంలో చెప్పడము, ఈరోజు ఈ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు రేపు జరిగే ఎన్నికల్లో విముక్తి కలుగుతుందని ఆశాభావం ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఈరోజు అమిత్ షా గారు మొన్న సూర్యాపేట బహిరంగ సభలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీగా ప్రకటించడం, మిగతా పార్టీలు బీసీ ముఖ్యమంత్రులు కానీ ఎస్సీ ముఖ్యమంత్రి కానీ ప్రకటించేటువంటి పరిస్థితి మిగతా పార్టీలకు లేదు, కేవలం ఒక భారతీయ జనతా పార్టీకే. మహాపురుషుల త్యాగాలను చూసి అధిక సంఖ్యలో మహిళలు బీఎస్పీ పార్టీలో చేరుతున్నారని బీఎస్పీ పార్టీ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరడి లక్ష్మణ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఆయన తెలిపారు.
నగరంలోని బీఎస్పీ అర్బన్ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి బీఎస్పీ పార్టీలో పుష్పలత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు చేరారు. బీఎస్పీ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను చూసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో నడవాలని, బీఎస్పీ పార్టీలో అధిక సంఖ్యలో మహిళలు చేరారని ఆయన అన్నారు. అలాగే ఈ నెల 2వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, దాంతోపాటు అర్బన్ నియోజకవర్గ కార్యాలయంలో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కమర్పల్లి మండలం కోనసముందర్ గ్రామానికి చెందిన రెడ్ బుల్స్ యూత్, శివాజీ యూత్ సభ్యులు, హసకొత్తూర్ చౌట్పల్లి, మానాల, గుమ్మిర్యాల్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ గెలుపు తథ్యమని, ఆ గెలుపులో తాము కూడా భాగస్వామ్యం అవుతామని వారు చెప్పారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సర్పంచ్ పొట్టుల సాయిలు బుధవారం నాడు అనారోగ్యంతో మృతి చెందారు. సర్పంచ్ సాయిలు అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత వారం 15 రోజుల నుండి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటీవల బీజేపీ పార్టీలోకి చేరిన సాయిలు ఆకస్మిక మృతి పట్ల ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సద్గురు శ్రీ 1008 సోమలింగ శివాచార్య మహాస్వామీజీ సోమాయప్పను పూలమాలతో ఘనంగా సత్కారం చేయడం జరిగింది. తెలంగాణ దక్షిణ కాశీగా పిలువబడే బిచ్కుంద కాశీ విశ్వనాథ మందిరం మఠాధిపతి అయిన సోమాయప్పను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సన్మానించడం పట్ల శిష్య బృందం హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నాడు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట సతీమణి పుష్ప, కుమారుడు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోనిరెడ్డి, మనుమలతో కలిసి ప్రత్యేక దర్శన సమయంలో స్వామివారిని స్పీకర్ దర్శించుకున్నారు. మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చానన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.